నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీలకి భారీగా చేరికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా భారీగా బీఆర్ఎస్ పార్టీ నేతలను చేరికలకు చెరలేపినటువంటి పరిస్థితి. సో ఇక తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ పార్టీ బాస్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మదన్ రెడ్డి కూడా ఇవాళ బీఆర్ఎస్ని వీడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సోమవారం భారీ అనుచరుల మధ్య పెద్ద ఎత్తున మదన్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా 2000 మందికి పైగా కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రోహిత్ చౌదరి కండువా కప్పి మదన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇక ఎంపీ ఎన్నికల సమయంలో మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించినటువంటి విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. సో ఇక 2 పర్యాయాలు నర్సాపూర్ శాసనసభ్యులుగా ఎంపికైనటువంటి మదన్ రెడ్డికి మెదక్ జిల్లాలో పట్టునటువంటి లీడర్లుగా పేరుంది. ఈ సమయంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యేగా పేరొందినటువంటి మదన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరడం ఖచ్చితంగా ఆ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ, షాక్ అని చెప్పాలి. సో ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తరఫున నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 2000 మందికి పైగానే కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం. మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు, అట్లాగే మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆవుల రాజిరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నర్సారెడ్డి, అట్లాగే డీసీ అధ్యక్షులు ఉన్నటువంటి ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకి మెదక్ సీట్ వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లోకి మమేకమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో సీతక్క అందరి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఇటీవలే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే తరహాలోనే జిల్లాలో వివిధ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగిందని చెప్పాలి. మరోవైపు బోధ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాజాగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇక గతంలో బోత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి బాపురావు ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీ టికెట్ సైతం గూడెం నగేష్కి కేటాయించడంతో బీజేపీలో ఎలాంటి ఆదరణ లేకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెడ్మబొజ్జ, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొంత ఆడే గజేందర్, అట్లాగే నిర్మల్ డీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి శ్రీహర్రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సో ఇక నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈశ్వర్ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా పలువురు కౌన్సిలర్లు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలకు కొనసాగుతుండడంతో పార్టీలో పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తోంది. అనుకున్నటువంటి స్థాయిలోనే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపొందే దిశగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందని చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున ఓవైపు మంత్రి సీతక్క ఆదిలాబాద్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇవాళ చేరికలకు పెద్ద ఎత్తున తెరలేపడంతో చాలా మంది వస్తున్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాలాచారి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి, ఇవాళ బీఆర్ఎస్ని వీడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఓవైపు మెదక్ కానీ లేదంటే ఆదిలాబాద్ కానీ ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉన్న దగ్గర కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ తీసుకొచ్చే దిశగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతూ కొంత జోష్ నింపే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే చిన్న అంశం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కోఆర్డినేషన్ గ్యాప్స్ రాకుండా కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవకాశాలు కల్పించినటువంటి సందర్భంగా ఇద్దరికి బ్యాలెన్స్గా కల్పించాల్సినటువంటి నేపథ్యం ఉండాలి. లేదంటే కనుక ఓవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వలసవాదులకు కనుక కొంత అవకాశాలు ఎక్కువగా ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, నేతలైనా ఎవరికైనా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేలాగా ఖచ్చితంగా అవకాశాల విషయంలోనైనా లేకుంటే ఇతరత్ర ప్రియారిటీస్ విషయంలోనైనా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి లేదంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వలస నేతలకు కొంత బ్యాలెన్స్గా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఉందని చెప్పుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.